నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో తమ భూమి కబ్జా చేశారని బాధితుడు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రాట్లవత్ రవి, గీతా దంపతులు తమ స్వగ్రామం నుంచి జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్రగా వచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చారు. లట్టుపల్లిలోని 253 సర్వే నెంబర్లో తమకు వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల భూమిలో 1 ఎకరం కబ్జా చేశారని బాధితులు వివరించారు. తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దురాళ్లు పాతిన కబ్జాదారులు వినడం లేదని రవి, గీతా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాట్లవత్ రవి, సన్ ఆఫ్ రాట్లవత్ భాష. మాది లట్టుపల్లి గ్రామం, బిజినపల్లి మండలం, నాగర్ కర్నూలు డిస్టిక్. 253 సర్వే నంబర్లో మాకు 3 ఎకరాల 25 గుంటల భూమి ఉండాలి ఫ్రెండ్స్ మాకు. సో ఇప్పుడు కబ్జాలో ఏంది అని అంటే 2 ఎకరాల్లోనే మేము కబ్జాలో ఉన్నాము. 1 ఎకరా మాది ముఖం పక్కన ఉన్న వాళ్ళు కబ్జా చేశారు ఫ్రెండ్స్. వాళ్ళకి మేము డిస్టిక్ సర్వేయర్తోని, మండల సర్వేయర్ అన్ని సర్వేలు చేయించుకున్నా కానీ ఎవ్వరు మాకు సహకరించట్లేదు. అడిషనల్ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి మేము అర్జీ పెట్టుకొని వాళ్ళ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఏ ఒక్కరు మాకు రెస్పాన్స్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క అధికారిని మేము వెళ్ళి కలిసినాము, ఎవరు మాకు సహకరించట్లేదు. సో ఎలా అయినా ఈ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళేటట్టు చేయండి ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్. జై జవాన్, జై కిసాన్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. ప్రత్యూష, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో ఉన్నటువంటి యువ దంపతులు వాళ్ళకు భూమి కబ్జా అయిందని చెప్పేసి వాళ్ళు వినూతన రీతిలో ప్లైకార్డులు పట్టి వాళ్ళు వాళ్ళ గ్రామం నుంచి లట్టుపల్లి నుంచి కూడా కలెక్టరేట్, నాగర్ కర్నూలు కలెక్టరేట్ వద్దకు వచ్చేసి కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే పాదయాత్రగా వచ్చేసి వాళ్ళకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో, అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి రాట్లవత్ రవి, గీత వీళ్ళు యువ దంపతులు వాళ్ళ భూమి 3 ఎకరాల 25 గుంటలు 253 సర్వే నెంబర్లో ఉండాల్సింది ఉండగా, అయితే 1 ఎకరా భూమి పక్క వాళ్ళు కబ్జా చేశారంటూ ఈ విషయంపై పలు దఫాలుగా పలు అధికారులకు కూడా, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు చివరికి చేసేదేమీ లేక ప్లకార్డులు పట్టి వాళ్ళ లట్టుపల్లి గ్రామం నుంచి కూడా నాగర్ కర్నూలు వరకు పాదయాత్రగా చేసుకుంటూ వచ్చి కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఈరోజు ప్రజావాణి ఏదైతే ఉందో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం కావాలంటూ చాలా రోజుల నుంచి కూడా మేము చాలా దీనిపైన పోరాటం చేస్తా ఉన్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పటికైనా మా ఎకర భూమి ఏదైతే కబ్జాకు గురైందో, కబ్జాల గురి కాబడిందో దాని నుంచి విముక్తి పొందించి మా భూమి మాకు ఇప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే మా భూమి మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా రాట్లవత్ రవి, గీత చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఉదయం నుంచి కూడా వాళ్ళ గ్రామం నుంచి ప్లకార్డులు పట్టి పాదయాత్రగా వస్తుంటే కూడా పలువురు విచిత్రంగా చూసినటువంటి పరిస్థితి. అసలు ఏంటి విషయం అని కనుక్కున్న వారు కూడా భూమి కోసం మేము ఇట్లా వస్తున్నామని చెప్పి చెప్పడంతో వాళ్ళంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురే కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తంగా భూమి కోసం పాదయాత్రగా వినూతన రీతిలో రావడంతో అంత కొంత విచిత్రంగా చూసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా వీళ్ళ భూమి కబ్జాకు గురైందని చెప్పేసి మా భూమి మాకు కావాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.